హెడ్స్ అంటే నువ్వే ముందు మాట్లాడాలి. కానీ నువ్వు ఆల్రెడీ మాట్లాడేసావు కదా బావా, నాకు ఆ ఛాన్స్ ఎక్కడిచ్చావు? ఎలా ఉన్నావు? ఏం బాగాలేదు. రెసెషన్ కదా, జాబ్ పోయింది. జాబ్ ఉంది కదా అని ఫ్లాట్ తీసుకున్నా. ఇప్పుడు ఇన్స్టాల్మెంట్ పే చేయలేకపోతున్నా. ల్యాండ్ అమ్మేశాను అండ్ నాన్నగారిని తీసుకొచ్చేసా. సిచ్యువేషన్ చాలా బ్యాడ్గా ఉంది. ఏంటి బావా అలా చూస్తున్నావు? నేను అలా చెప్తేనే కదా నువ్వు హ్యాపీ అవుతావు. మరి నన్ను హ్యాపీ చేయవా? నిన్ను హ్యాపీ చేయాలా? ఓకే. లాస్ట్ ఇయర్ కంపెనీ పెట్టాను, 100 crores లాస్. గడ్డం చేయించుకోవడానికి డబ్బులు లేవు. ఇదే నా లాస్ట్ షర్ట్. బామ్మకు బాగాలేదు, నాన్నకైతే టెన్షన్. నిన్నే కార్ కొన్నాను, అది కూడా యాక్సిడెంట్ అయిపోయింది. గర్ల్ ఫ్రెండ్ తో బ్రేకప్ అయ్యాను. షూర్ హ్యాపీ. ఎంత చైల్డిష్గా బిహేవ్ చేసేవాళ్ళం కదా అప్పుడు. నేను పడుకుంటే నువ్వు చదవడం, నువ్వు ఫస్ట్ వస్తే నేను జెలస్ ఫీల్ అవడం, బుక్స్ దాచేయడం, ఫిల్మ్ మ్యాగజైన్ లో టెక్స్ట్ బుక్ పెట్టి చదువుకోవడం, నీ చేత దాట్ ఇస్ మహాలక్ష్మి అనిపించుకుంటా అని చెప్పటం, నా కంపెనీలో నేను నీకు జాబ్ ఇస్తానండి. బా అదంతా గుర్తొస్తే ఎంత నవ్వొస్తుంది తెలుసా. ఓకే మహాలక్ష్మి, ఇప్పుడు నిజాలు మాట్లాడుకుందాం. ఏం చేస్తున్నావు? ఇన్ఫోసిస్లో జాబ్ చేస్తున్నా. 1.5 lakhs సాలరీ. మాదాపూర్లో ఫ్లాట్ తీసుకున్నా. ఓ నైస్ రైట్. మరి నువ్వు? నువ్వు నిజం చెప్పావు మహాలక్ష్మి. నేను నంబర్ 1 కాకపోతే ఉండలేను. లాస్ట్ ఇయర్ ఒక కంపెనీ స్టార్ట్ చేశాను, క్లౌడ్ టెక్నాలజీస్ అని. వీఆర్ ద నంబర్ 1 కంపెనీ నౌ. నా కింద ఆల్మోస్ట్ 100 ఎంప్లాయీస్ ఉన్నారు. 40 crores టర్న్ ఓవర్. యూఎస్లో ఒక బ్రాంచ్. అవును, నీ శాలరీ ఎంతను? 1.5 lakhs. 1.5ఆ? నా కంపెనీలో లోయెస్ట్ ఎంప్లాయీకే 2 lakhs ఇస్తున్నాను. మహాలక్ష్మి, నీకు ఎప్పుడైనా జాబ్ కావాలంటే జస్ట్ కాల్ మీ. నీకు వెంటనే జాబ్ ఇస్తాను, నో ప్రాబ్లం. నాకు జాబ్ కావాలని అడుక్కుంటే నువ్వు నాకు జాబ్ ఇస్తావు కదా? ఏ డోంట్ మిస్అండర్స్టాండ్ మీ. నేను అప్పట్లా కాదు, నేను మారిపోయాను. ఎలా ప్రూవ్ చేయాలి? అజిత్ ఇస్ గ్రేట్. ఓకే, అజిత్ ఇస్ గ్రేట్, నేను ఒప్పుకుంటున్నాను. చూసావా, నేను అజిత్ ఇస్ గ్రేట్ అని ఒప్పుకుంటే కూడా కాదు బావా నువ్వే గ్రేట్ అని చెప్పలేకపోతున్నావు. నువ్వు ముందు మాట్లాడితే నీకు కొంచెం మెచ్యూరిటీ వచ్చింది అనుకున్నాను. నీకు ముందు మాట్లాడే అంత మెచ్యూరిటీ లేదనే నేనే ముందు మాట్లాడాను. నువ్వు మారలేదు బావా. నువ్వు మారలేదు మహాలక్ష్మి. ఏంటి బావా, నీది బ్లాక్ బెంచ్ కదా, వైట్ తీసుకొచ్చావేంటి? బెంచ్ బ్లాక్ ఏనో, రంగు బావచ్చేవరని తెల్ల రంగేశా. ఇండియన్ రోడ్స్ కదా. నీకు మతి మరుపు కదా, ఇంకెవడదైనా వేసుకొచ్చావేమోనని. ఏటి మతి మరుపు? జాన్ ఆచార్య 2GB ర్యామ్ 20GB మెమరీ. గూగుల్ మర్చిపోయి కూడా గుర్తుంటాయి. హైదరాబాద్ అంతా గుర్తుందిగా. గుర్తు లేకపోవడానికి ఏం మారిందని హైదరాబాద్. బావగారు నమస్తే. మన జయంతి వాళ్ళ హస్బెండ్. నాకెందుకు గుర్తులేదు? 2GB ర్యామ్ 20GB మెమరీ, జాన్ ఆచార్య. ఏది ఎప్పుడన్నా కాంటాక్ట్ చేద్దాం అంటేనేమో మన దగ్గర నెంబర్ ఉండదయ్యే. ఏదో సార్ నెంబర్ చెప్పు. 9490. అబ్బో, ఇండియన్ నెంబర్ ఫీడ్ చేయడం మన వల్ల కాదు, మీరే ఫీడ్ చేయండి. ఎప్పుడు కొన్నావురా ఇల్లు? జస్ట్ 6 months అయింది. 6 months? బాగా ఓల్డ్ మోడల్. ఇదిగోండి. గిరిధర్ అదే పేరు, ఏం మార్లా. అది మా బావ మెమరీ. 2GB ర్యామ్ 20GB మెమరీ. మీకు అంత మెమరీ ఉందంటే నన్ను డెఫినెట్గా గుర్తుపట్టాలి. అరే నువ్వెందుకు గుర్తులేదు నాకు? వీడు మా అబ్బాయి. మీ అబ్బాయి నాకెందుకు గుర్తులేదు? వీడు చిన్నప్పుడు నా గడ్డ పట్టుకుని ఆడుకుంటే ఏది ఎప్పుడన్నా కాంటాక్ట్ చేద్దామంటేనే నెంబర్ ఉండదయ్యా. ఇదిగో ఈ నెంబర్ ఒకసారి ఇందులో ఫీడ్ చేయి. మీ జాన్ అంకుల్ నీకు 4 ఏళ్ళప్పుడు అమెరికాకి వెళ్ళాడరా. మళ్ళీ తిరిగి రావాలంటే 20 ఏళ్ళు పెట్టింది. ఏ అంత లేట్ ఎందుకైంది? బై వాక్ వచ్చారా? నా మీదనే జోకులు వేస్తున్నావంటే నీకు పెళ్ళిడు వచ్చిందిరా సూర్య. సూర్యనా? సూర్య ఎవరు? సూర్య ఎవరు? నీ కొడుకు పేరే నువ్వు మర్చిపోయావా? సూర్య నీ కొడుకు. నా పేరు సూర్య కాదు అంకుల్, బాలు. మీ 20GB మెమరీ టెస్ట్ చేద్దామని నేనే అలా ఫీడ్ చేశాను. ఇదిగో అత్తయ్య నెంబర్. నాకు బాగా సెల్ ఫోన్ లోనే.